అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలులో దారుణం జరిగింది. గ్రామదేవత పండగ సందర్భంగా ఇద్దరు అన్నతమ్ములు జోగారాము, దేవుళ్ళు మధ్య పొలంలో పాక వద్ద మేకలు ఆవులు విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్త ఘర్షణకు దారితీయడంతో ఇంతలో పాకలో ఉన్న నాటు తుపాకీతో తమ్ముడు దేవుళ్ళు అన్న రాముపై కాల్పులు జరిపాడు. దీంతో రాము అక్కడికక్కడే మృతి చెందాడని కె కోటపాడు సిఐ పైడుపు నాయుడు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలిసిన విషయమే. యాక్చువల్గా తొరవల్లి విలేజ్లో సుమారుగా మాకు రాబడిన సమాచారం ప్రకారం నిన్న సాయంకాలం 6 గంటలకి ఇద్దరు అన్నదమ్ములు జోగు రాము అలాగే జోగు దేవుళ్ళు ఇద్దరు కూడాను కళ్ళంలో యాక్చువల్గా మేకల గూటి కోసం అలాగే ఆవును కొడుతున్నాడని విషయంలో గొడవపడి జోగు రాము కొద్దిగా సీరియస్ అయితే ఈ జోగు దేవుళ్ళు చేయడం జరిగింది. ఆ కోపంతో ఆ పాటలో ఉన్న డబుల్ వర్గాన్ని తీసుకుని వచ్చి వాడిని కాల్చడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే వాడిని ఇమీడియట్గా అక్కడే కొడుకున్నారు, మిగతా విలేజెస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫ్లై చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. మార్గం చనిపోయాడు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం నిన్న చీడికాడ ఎస్ఐ గారు ఇంకా అదర్ డ్యూటీలో ఉన్నారు. మన భీమోడల్ ఎస్ఐ గారు ఇన్ఛార్జు, నేను కూడా లక్షపాలవడం జరిగింది. విలేజ్ 6:30-6:35 కల్లా వచ్చేసాము. అప్పటికంతా కూడా బాడీ ఉంది. అయిన తర్వాత విచారణ చేయగా ఇలా జరిగిందని తెలిసింది. దాని ప్రకారంగా వాళ్ళ అబ్బాయి దగ్గర మనం కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న తర్వాత మేము రిజిస్టర్ చేసాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ముద్దాయి కోసం ట్రై చేస్తే భయంతో పారిపోయాడు. అయిన తర్వాత ఈరోజు మళ్ళీ మేమంతా ఇన్ఫార్మేషన్ పెట్టి మొత్తం తొరవళ్ళు చుట్టుపక్కల గ్రామంలో పెడితే మళ్ళీ ఆ అబ్బాయి ఈరోజు ఆటో స్టాండ్కి రావడం జరిగింది. ఆ సమాధానం తెలుసుకొని మేము ఈరోజు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ అయిన తర్వాత అక్కడి నుండి వాడు మరి వెపంతో కాల్చా కదా, మరి వెపన్ ఎక్కడ పెట్టామంటే వాడు తీసుకెళ్ళి మళ్ళీ పాక దగ్గరే ఒక రైట్ సైడ్ గడ్డ ఉంటే గడ్డలో దాచిపెట్టాడు. అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన్ని అంతా మా విఆర్ఓస్ సమక్షంలో వీడియో రిపోర్ట్ అన్నీ రాసుకొని మనం తీసుకొచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ రిమైండ్ పంపిస్తానండి. దీనికోసం ఎస్పెషల్లీ ఏంటంటే మనకి మాకు ఈ రీసెంట్ పీరియడ్లో ఈ నాటు తుపాకీలతో జరిగే కార్యక్రమాలు అయితే ఏం లేవు, తక్కువే. కాకపోతే మాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఈ క్షణంలో ఒక సామాన్య రైతు దగ్గర కూడా నాటు తుపాకీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మన ఏజెన్సీ ఏరియా కాబట్టి మేమందరం మీ మూలంగా ఎస్పెషల్లీ నా సర్కిల్లో ఎస్పెషల్గా 5 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. భీమడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కోడూరు, కే కోటపాడు. ఈ 5 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా అనాథరైతుగా లైసెన్స్ లేకుండా ఇటువంటి నాటు తుపాకీలు ఉంటే ఇమ్మీడియట్గా ఈ వితిన్ 1 వీక్లో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఎటువంటి కేసులు ఏమి లేకుండా అవి రికవర్ చేసుకుంటాం. అది లేని పక్షంలో 10 రోజుల తర్వాత మళ్ళీ మేమే ఆపరేషన్ స్టార్ట్ చేసి ప్రతి మండలం లెవెల్లో అవి సీజ్ చేయడానికి ట్రై చేస్తామండి. తర్వాత వాళ్ళ మీద చట్టరీత్యా పక్కా చర్యలు తీసుకుంటామండి. దీని మీద ఈ కేసులో 2 సెక్షన్లు వేయడం జరిగింది. పాత సెక్షన్లు 302 ఒకటి వేసాము ఐపీసీ, అలాగే అది బిఎన్ఎస్ యాక్ట్లో 103 కింద వస్తుంది. అలాగే ఆర్మ్స్ కూడా విత్ లైసెన్సు ఏమి ఆథరైజేషన్ లేకుండా ఉన్నాయి కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ 25A అలాగే 27(3) రిజిస్టర్ చేయడం జరిగింది. పక్క రిమైండ్ పంపిస్తాము. ఇవి బెయిల్ రాకుండా చూస్తామని. ఆ ముద్దాయి మీద ఏం లేవు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక రకంగా క్షణికావేశంలో జరిగిందే తప్పించి ఒక ప్రీ ప్లాన్ కానీ లేకపోతే ఇంకా పాత కక్షలు కానీ ఏం లేవు. ఇద్దరు బ్రదర్స్ ఒకరికొకరు చాలా అన్యూన్యంగా బతుకుతున్నారు ఊళ్ళో. వాళ్ళు అసలు ఒక రకంగా అయితే మాకు ముందు సహకరించలేదు కంప్లైంట్ ఇవ్వడానికి కూడాను. ఎందుకంటే ఇది ఏదో పైన కింద పడిపోయాడని చెప్పడం జరిగింది. కానీ మా ఎంక్వైరీలో తెలిసిన తర్వాత అంతా ఒప్పుకున్నారు, లేకపోతే అందరూ ముద్దాయిలవుతారని చెప్పి చెప్పడంతో ఇప్పుడు జరిగింది. ఆ రకంగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇదంతా కూడా యాదవ్ కమ్యూనిటీ, సేమ్ కులం. వాళ్ళందరూ పండగ నిమిత్తం ఆ గొర్రెల గురించి గొడవపడ్డారు. అంతే. ఈ విషయం అయితే ఇంకా ఏమైనా ఉంటే